ఆంతరికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. నేను కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. అమ్మా, చెప్పు తల్లి. నాకు తినడానికి ఏదో తీసుకురావా? సరే తల్లి. తీసుకో తల్లి. తీసుకోమ్మా. అమ్మ, నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను. సరే తల్లి, పడుకో. మా బంగారు తల్లి బుద్ధిగా చదువుకొని కాలేజీకి వెళ్తుంది. పడుకోమ్మా. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. సరే తల్లి. తిన్నావా తల్లి? నాకు వద్దమ్మా, టైం అయింది కాలేజ్కి. వద్దమ్మా, బాయ్. అమ్మా పెడతా పట్టు. సరే అమ్మా, బాయ్. ఓయ్ ఆరాధ్య, చెప్పు రోషన్. నీకు చెప్తా ఏమి అనుకోవు కదా? చెప్పు రోషన్. నిజంగా ఏమి అనుకోవు కదా? నిజంగా ఏమి అనుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. రోషన్, సరే రోషన్, వెళ్ళొస్తా, బాయ్. అప్పుడే నాకు కొంతసేపు ఉండి వెళ్ళొచ్చు కదా? ఇంటికి వెళ్ళాలి రోషన్. ఇంటి దగ్గర అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వా? ఫోన్ నంబరా? తీసుకో రోషన్. ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకో. ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేయి. సరే రోషన్, బాయ్. బాయ్. ఏం చేస్తున్నావమ్మా? వంట తినడానికి ఏదో తీసుకురావా? సరే తల్లి, తీసుకో తల్లి. రోషన్, ఏం చేస్తున్నా? ఏం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు.
ఇప్పుడే బయటకు వచ్చాను అలాగా. అవునా? ఇంకేం సంగతులు? ఏం లేదు, తిన్నావా? అయ్యో అమ్మాయికి స్నాక్స్ ఒకటే ఇచ్చాము, కాఫీ కూడా ఇద్దాం. ఆరాధ్య, ఆరాధ్య ఏం చేస్తున్నావమ్మా? చదువుకుంటున్నా అమ్మా. సరే తల్లి, కాఫీ తీసుకో. తీసుకోమ్మా. సరే తల్లి. హలో హలో ఆరాధ్య, ఎవరు వచ్చింది? మా అమ్మగారు వచ్చారు రోషన్. మీ మమ్మీయా? సరే సరే బాయ్. 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 రండి వదిన గారండి. వదిన గారు బాగున్నారా? బాగున్నామండి. రేపు మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, మీరు తప్పకుండా రావాలి, అందరు రావాలి. సరే అండి మరి. ఇన్విటేషన్ కార్డు అమ్మాయిని కూడా తీసుకురండి. సరే అండి మరి. ఆరాధ్య, అమ్మా రేపు పెళ్లి చూపులు ఉన్నాయంట అత్తయ్య వాళ్ళవి, ఫంక్షన్కి రెడీ అవ్వమ్మా. నేను రాలేనమ్మా, నాకు చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అసలు ఎగ్జామ్స్ టైం అయింది. సరే తల్లి. సరే రాధా, మన ఇద్దరం వెళ్ళేసి వద్దాం ఫంక్షన్కి. సరే అండి మరి. హలో హలో ఆరాధ్య, రోషన్, ఏంటి కాల్ చేశావు? రేపు మా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు, ఇంటికి రా రోషన్. సరే వస్తున్నాను. ఎన్నింటికి? టైం 9కి రా రోషన్. సరే బాయ్. బాయ్. హలో రాధా, రెడీ అయ్యావా? అయ్యానండి, పదండి వెళ్దాం. ఆరాధ్య, ఆరాధ్య అమ్మా మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తామమ్మా, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా డోర్ వేసుకొని ఉండు. సరే అమ్మా. ఏదైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయమ్మా. సరే. ఆరాధ్య, రోషన్, వస్తున్నాను. మీ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు రోషన్. వస్తున్నాను. హాయ్ రోషన్. ఆరాధ్య, రాధా పర్సు మర్చిపోయాను. రాధా? అవునా అండి, వెళ్ళి తెచ్చుకుందాం పదండి. అయ్యో అమ్మాయి డోర్ వేసుకోలేదు ఏంటండి? పద రాధా, వెళ్ళి చూద్దాం. సరే అండి. నా కడుపు ఎందుకు పుట్టావు నువ్వు? చిన్నప్పటి నుండి గారాబంగా చేస్తే ఇది ఇలానా చేసేది నువ్వు? ఆరాధ్య, మనం వెళ్ళిపోదాం రా. డాడీ రోషన్. నీ నాన్న మీద ప్రేమ ఎక్కువ, నా మీద ప్రేమ ఎక్కువ. నేను బయటికి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. సరే రోషన్. చాలా బాగున్నా, నీకు చెప్తా, ఏమి అనుకోవు కదా? ఏమి అనుకోను, నిజంగా ఏమి అనుకోవు కదా? నిజంగా ఏమి అనుకోను రోషన్. నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బాయ్ రోషన్. మా ఇంటికి వెళ్దాం, రావా? అలా వెళ్దాం. రోషన్, ఎవరు ఈ అమ్మాయి? మా లవర్. మన నేనెవరు? ఏమో. ఏమో ఏంటి రోషన్, మన నన్ను ఎందుకు తీసుకొచ్చా లవ్ చేసి? నేను నిన్ను ప్రేమించింది నీ డబ్బు కోసం, శరీరం కోసమే. ఆ రెండు నాకు ఈనప్పుడు నువ్వెందుకు? ప్లీజ్ రోషన్, నన్ను వదిలేకు రోషన్. ప్లీజ్ రోషన్, నన్ను వదిలేకు రోషన్. ప్లీజ్ రోషన్. రోషన్, నన్ను వదిలేకు రోషన్. కలిసే ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమే ఈ క్షణమెదురయ్యేసరికి ఇంతగా మారాలా? నీలోనే జీవిస్తున్నా, నీతో జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల. ఇరుగురు కన్నా ఈ కలలు, చెరి ఒకరైనా ఈ కథలు, నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్న మిగలాల. మనదనుకున్న రేపటిలో మనమేమయ్యామింతటిలో, సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా? మేమేం చేశాము
చేసాము మేమేం చేసాము చిక్ ఎందుకు వచ్చావు ఆరాధ్య? పేరెంట్స్ ఒప్పుకోరు ఆరాధ్య, వెళ్ళిపో. వద్దా ఆరాధ్య, వెళ్ళిపో. వద్దా ఆరాధ్య, వెళ్ళిపో. గౌరవంగా పెంచుకున్న అమ్మ ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది రాదా? ఈ సమాజంలో మాటలు మనం పడలేకపోతున్నామండి. అవును రాదా, మనం చనిపోదామా? చనిపోదామండి. సరే రాదా. సరే అండి. ఏమండి చివరిసారిగా ఏమండి అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా అనుకుంటున్నాను. అవును రాదా, అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉండాలి రాదా. ప్రేమ ఇలాంటి తప్పు వల్ల ఎంతో మంది వారి తల్లిదండ్రులను కోల్పోతున్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మీరు చేసే తప్పులు అన్నింటినీ క్షమించి మీకోసం ఆశతో ఎదురు చూసే అమ్మా నాన్న ప్రేమ ఎంతో గొప్పది. అటువంటి అమ్మా నాన్నని మోసం చేయకండి. అబ్బాయి ప్రేమ కంటే అమ్మా నాన్న ప్రేమ ఎంతో గొప్పది. వారిని బాధ పెట్టకండి, మోసం చేయకండి. ఇదే మా ఆశ.